ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసారు. రెండో పాటను రిలీజ్ చేస్తూ వినాయక చవితి పండుగ సందర్భంగా అభిమానులకు కూడా పండుగ చేసుకునే వార్తను అయితే ఓజీ టీం అయితే వాళ్ళ ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళ ఆనందాన్ని రెట్టింపేసింది. రెండవ పాట సువ్వి సువ్వి సువ్వాల సూదంటూ రాయే పిల్ల అని చెప్పే సాంగ్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే సూపర్గా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఏదైతే ఓజీ సినిమాను ఒప్పుకున్నాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనబడ్డ రాజకీయ వేదికల్లో సైతం అభిమానులు కేరింతలు కొడుతూ ఓజీ 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 అనే అరుపులతోటి సభను దద్దరిల్లిపోయేలా చేసేటోళ్ళు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు. అంటే అర్థం చేసుకోవచ్చు ఓజీ మీద ఏ రేంజ్లో విపరీతమైన క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. ఓజీకి సంబంధించిన ఎప్పుడైతే యాంగ్రీ చీతాకి సంబంధించిన ఆ టీజర్ రిలీజ్ చేసిర్రో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే అని ఏదైతే డైలాగ్ తోటి నిజంగా దద్దరిల్లిపోయింది. రెండు రాష్ట్రాలే కాదు యావత్ దేశం అంతా ఓజీ మానియాలో మునిగి తేలుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓజీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఒక చిన్న ఫోటో వచ్చినా కూడా అది వైరల్ అయిపోయింది, మన అందరికీ తెలుసు. అలాంటిది ఓజీకి సంబంధించిన 5 స్టార్ సాంగ్ని మొన్న రిలీజ్ చేస్తే ఏ రేంజ్లో హిట్ అయిందో మనం అందరం చూసినాం. లైక్స్ పరంగా ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి అన్ని పాటల యూట్యూబ్ లైక్స్ని అయితే ఓజీ 5 స్టార్ సాంగ్ బ్రేక్ చేసింది. దూసుకుపోతుంది 5 స్టార్ సాంగ్ అయితే. నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక రేంజ్లో నార్త్ వాళ్ళు కూడా ఓజీ 5 స్టార్ సాంగ్ చూసి ఫిదా అయిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో 5 స్టార్ సాంగ్ హిట్ అయిందనేది మనం అందరం చూసాము. దానికి మించి ఉండే విధంగా సువ్వి సువ్వి సువ్వాల సూదంటూ రావే పిల్ల అని చెప్పేసి రిలీజ్ చేసిన ఏదైతే మెలోడీ పాట ఉందో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా చాలా సినిమాలు వేసిండు, చాలా రోజులు ఇలాంటి మెలోడీ పాట రాక చాలా సంవత్సరాలు అవుతుంది. అద్భుతమైన మెలోడీ పాటను తమన్ సారథ్యంలో రిలీజ్ చేశారు. అద్భుతంగా తమన్ యొక్క మ్యూజిక్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ కానీ అదేవిధంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ కానీ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య చూపిస్తున్నటువంటి పాటలో చూపిస్తున్న సన్నివేశాలు చూస్తుంటే నిజంగా ఇద్దరికి పర్ఫెక్ట్గా జోడీ అయితే సెట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్ స్టార్గా నటిస్తున్నటువంటి ఈ ఓజీ సినిమాలో ఒక గ్యాంగ్ స్టార్ పక్కన ఇంత అద్భుతమైన హీరోయిన్ తీసుకొని నిజంగా చెప్పాలంటే సినిమా హైప్ను మరింత పెంచారు. ఓజీ సినిమాకి నిజంగా సూటబుల్గా ఉంది ప్రియాంక మోహన్ అయితే. నిజంగా ప్రియాంక మోహన్ లుక్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలాంటి పెద్ద సినిమాలో సూటబుల్ క్యారెక్టర్లో నిజంగా చెప్పాలంటే అద్భుతంగా నటించినట్టుగానే మనకు కనబడుతుంది. ప్రియాంక మోహన్ అయితే అద్భుతంగా ఉంది. నిజంగా అభిమానులు కోరుకునే విధంగా ఉంది, అందరికీ నచ్చే విధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఓజీ సినిమా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లుక్స్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డైలాగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ద్వారా ఏదైతే హీరోయిన్ ప్రియాంక మోహన్ సంబంధించిన ఈ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూపించారు. నిజంగా సినిమాకి సంబంధించిన ఈ సువ్వి సువ్వి సువ్వాల పాట అయితే అదిరిపోయింది. ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాయబోతున్నట్టుగానే ఈ సాంగ్ అయితే దద్దరిల్లిపోతుంది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ వినబడుతుంది. ఆ విధంగానైతే ఈ మెలోడీ సాంగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి వస్తున్నటువంటి మరొక అద్భుతమైన మెలోడీ ఈ యొక్క సాంగ్ 5 స్టార్ సాంగ్. నిజంగా దేశవ్యాప్తంగా ఓజీ సినిమా మీద విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. ఓజీ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. లాంటి ప్లేస్లో 30వ తారీఖునే అడ్వాన్స్ బుకింగ్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా సెప్టెంబర్ 25న సినిమా రాబోతుంది. సెప్టెంబర్ మంత్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి మానియాతోటి ఓజీ మానియాతోటి ఊగిపోయే విధంగానైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సెప్టెంబర్ మంత్ అంటే ఇక ఓజీ మంత్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ 5 స్టార్ సాంగ్, ఈ సెకండ్ సాంగ్ సువ్వి సువ్వి సాంగ్, దీంతో పాటు రాను రోజుల్లో సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్ సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారంట. అదేవిధంగా ప్రమోషన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలుగా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయని చెప్పేసి ఓజీ టీం వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నిజంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలని దేశవ్యాప్తంగా చూడాలి. మరి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్గా ఓజీ నిలుస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఓజీ సినిమా మీద ఉన్న హైప్ చూస్తుంటే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన గ్లిమ్స్ కానీ ఇప్పటిదాకా వచ్చిన పాటలు కానీ ప్రతిదీ చూస్తుంటే మాత్రం సినిమా ఒక రేంజ్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే విధంగానే కనబడుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు ఒక పండగ వాతావరణం నెలకొంటది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సెప్టెంబర్ మంత్ అంటే ఓజీ మంత్, ఇది రాసి పెట్టుకోండి. సెప్టెంబర్ మొత్తం ఏదో ఒక అప్డేట్ తోటి ఓజీ టీం వాళ్ళు అయితే అభిమానులు అదేవిధంగా ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఓజీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తా అని చెప్పి ఎదురు చూస్తారు. నిజంగా ఫస్ట్ పాటను మించి సెకండ్ పాట ఉంది. సెకండ్ పాట అదిరిపోయింది. ఓజీ సినిమా రేంజ్ని ఇంకా పెంచేసింది. ఓజీ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అయితే ఒక్కొక్క రేంజ్లో ఉంది. మొత్తానికి ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రాబోతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. రెండో పాట ఏ విధంగా ఉందని. జై హింద్.